హరే కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. యాగం మధ్యలో అయిపోయింది. వీళ్ళు అక్కడ జరిగిన విషయం అంతా చెప్పుకున్నారు కదా. అప్పుడు అందరినీ ఆ, తీసుకుని అక్కడికి వెళ్ళినప్పుడు ఆయన్ని మా- అదే ఆయన కోపం అది తగ్గించి ఆ యాగం కంప్లీట్ చేయడానికి ఆయన అనుమతి తీసుకుని అది జరిగేలా చెయ్యాలి. ఆ దక్షుడు ఆ మధ్యలోనే ఇదైపోయారు కాబట్టి ఆ యా. యజ్ఞానికి ఆయన పూర్తిగా ఆయన మామూలు అయ్యాలి. ఆయన దయ కలిగి అప్పుడు యజ్ఞం పూర్తి చేయాలనే ఉద్దేశంతో వీళ్ళందరినీ ఆయన తీసుకుని వెళ్ళారు. ఈ కంటే కూడా ఇంకా ముఖ్య ఉద్దేశం ఏంటంటే, శివాపరాధం చేసిన దక్షునికి వీళ్ళు మద్దతు ఇచ్చి వీళ్ళు అపరాధానికి పాల్గొన్నారు. వైష్ణవ అపరాధం చేశారు. ఆ యజ్ఞం ఆ రకంగా విధ్వంసం చెందేందుకు కారణము దక్షునితో పాటు వీళ్ళందరూ కూడా. అందుకని వాళ్ళు చేసిన తప్పుల్ని మళ్ళా శివుణ్ణి ఆశ్రయించి ఆయన్ని పూజించి ఆయన్ని ప్రసన్నం చేసుకొని వాళ్ళ తప్పులు ఇంకా దండించబడకుండా ఆయన్ని శాంతపరిచేందుకు అన్నమాట బ్రహ్మదేవుడు వెళ్ళింది. ఎందుకంటే భార్య వియోగంతో ఆయన చాలా ఆగ్రహంగా ఉండడం వల్లనే వీరభద్రుడి యొక్క అవతరణ జరగడము, ఈ ధ్వంసం జరిగింది. కాబట్టి ఇంకా ఫర్దర్ గా ఏమి డ్యామేజ్ కాకుండా ఉండేందుకు ప్రయత్నంగా ఈ బ్రహ్మదేవుడు మిగతా దేవతలు కలిసి ఎక్కడికి వెళ్తారు? కైలాసాన్ని మాతాజీ. కైలాసాన్ని ఇంకేమని అన్నారు? కైలాసాన్ని. ఇప్పుడు కృష్ణుడు ఉండేది గోలోకం, శివుడు ఉండేది శివలోకం అని చెప్పారు కదా. కైలాసం మాతాజీ. హరే కృష్ణ. చెప్పండి. కైలాసము శివుడు ఉండేది. కైలాసం అని పద్మాక్షి మాత చెప్పారు. కైలాసాన్ని శివలోకం అని కూడా చెప్పారు. శివుడు జీవించే ప్రదేశం శివలోకము, కైలాసం ఒకటి. ఈ కైలాసానికి అంత దేవతలను తీసుకొని వెళ్తున్నప్పుడు వాళ్ళు ఏం చూశారు అక్కడ? మొట్టమొదట శివ దర్శనం కంటే ముందు వాళ్ళు ఏం దర్శించుకున్నారు? నందిని మాతాజీ. ఉమ్, నందిని మన- వృక్షాలను ఆమా? వృక్షాలను చూస్తారు. ఆ, ఔషధ ఔషధ గుణాలు ఉన్నటువంటి ఆ, వృక్షాలని, యోగులు చేసేటువంటి వేద మంత్ర ఘోషని కూడా విన్నారు. యా. అటు సుందరమైన కైలాస పర్వతం యొక్క వాతావరణాన్ని, సౌందర్యాన్ని వాళ్ళు చూశారు, అనుభవించారు అన్నమాట. దాంట్లోనే మాతో చెప్పినట్టు యోగులు చేసే మంత్రోచ్చారణతోటి రకరకాల పక్షులు, వృక్షాలు, ఫలాలు, ఆ తర్వాత జంతువులు, పువ్వులు, అనేక జలపాతాలు, వీటన్నిటితో కూడుకున్నటువంటి అత్యంత సుందరమైన కైలాసగిరి పర్వతాన్ని వాళ్ళు దర్శిస్తారనమాట. దర్శించుకుంటూ ఆ మన వర్ణనంతా నేను చదువుకున్నాక 22వ శ్లోకంలో ఏం చెప్పారంటే, ఈ కైలాస పర్వతం ఏంటంటే అలకానంద, అంటే గంగా నదికి ఇంకొక పేరు. అలకానంద చుట్టూ ఈ కైలాస పర్వతం చుట్టూ ప్రవహిస్తూ ఉంటుందన్నమాట. దానితోటి ఏంటంటే అసలే అది అలకానంద చాలా పవిత్రమైంది. అందులో సతీదేవి స్నానం చేసేది కాబట్టి అది ఇంకా పవిత్రమైంది అని చెప్పారనమాట. ఎప్పుడైతే ఇంత అద్భుతమైన కైలాసగిరిని చూశారో ఆ వచ్చిన దేవతలంతా కూడా ఆశ్చర్య అనుభూతులతో అద్భుతంగా అన్నిటిని చూసుకుంటూ వాళ్ళు ఇంత ఉమ్, ఘనంగా ఉంది కైలాస పర్వతం అని. ఎందుకంటే మనం మినరల్స్ ఇవన్నీ ఉంటాయని కూడా చదువుకున్నాం కదా. దాన్ని చూసి దిగ్భ్రమ చెందుతారనమాట. ఈ రోజు దాంట్లో ఏంటంటే అలకా నది యొక్క పరిసర ప్రాంతాల యొక్క సౌందర్యం గురించి చర్చిస్తాం. అయితే అక్కడ రెండు నదులు ప్రవహిస్తుంటాయి, నంద, అలకానంద అనే రెండు నదులు ఉంటాయని మనకు 23వ శ్లోకంలో చెప్తారనమాట. ఆ 23లో ఏంటంటే సౌగంధిక పుష్పాలు ఉంటాయని. నిన్న మనం చదువుకున్నాం, జయశ్రీ శివుని మాత చెప్పారు సౌగంధిక పుష్పాలంటే మనం మహాభారతంలో విన్నాం దాని గురించి అని. సో అది తలుచుకుంటూ 23 ఒకసారి చూసుకుంటే 24కి వెళ్దాం. 23వ శ్లోకం చూపించండి. నిన్న 23 దాకా చేసాం మనం. 25 దాకా చేసాం మాతాజీ. 25 పర్పోర్ట్ చెప్పలేదు, రేపు చెప్తా ఉన్నారు. చాలా ఉంది మరి ప్రభు. కరెక్ట్, కరెక్ట్. 20 థ్యాంక్స్ కనుకోవాలి మాతాజీ. 23లో ఏం చెప్పారంటే దేవతలు సౌగంధిక
వనమునందు రమ్యమగు అలకాను ప్రాంతాన్ని కాంచిరి. అక్కడ ఏంటంటే కమలాలు చాలా సమృద్ధిగా ఉంటాయి కాబట్టి ఆ ఆ వనాన్ని సౌగంధిక వనం అని అంటారు. అది ఎందుకు ఫేమస్ అయింది అనేది చెప్పారనమాట ఇక్కడ. చెప్తూ నెక్స్ట్ శ్లోకంలో ఏంటంటే నంద అలకనంద అనే రెండు నదుల్ని అక్కడ దేవతలు చూశారు, దర్శించుకున్నారు. ఎందుకు ఆ నదులు అంత పావనమైనవి అంటే ఆ దేవదేవుడు కృష్ణుడు నారాయణుడి యొక్క పాద పద్మ రజములు అంటే ఆ పాద ధూళితోటి కూడినందువల్ల అవి చాలా పావనమైనవి. మనం నిన్న కూడా చదువుకున్న భగవంతుడి పాద పద్మాల నుంచి వచ్చే ఆ నీరు ఎటువంటి ఎంత పవిత్రమైందో దాన్ని మళ్ళీ ఈ తర్వాత శ్లోకాల్లో కూడా చెప్తారు. 25వ శ్లోకంలో యయోసుర స్త్రియ క్షత్తరావరుహ్య స్వదిష్ణ్యత క్రీడంతి పుంసః సించంత్యో విగాహ్య రతికర్షితాః. హరే కృష్ణ. ఎస్ హరే మాతాజీ. కృష్ణ మాతాజీ. ఎవరు ఆ, మాట్లాడలేదు. అదే ఇంకెవరు ఉన్నారు? ఎవరు? హరే కృష్ణ మాతాజీ. సార్ నెక్స్ట్ చదువుతారు లక్ష్మీ మాతాజీ, మీరు చదవండి చదవండి. మాతాజీ, మీరు ఆ, చదవండి. అదే మీరు చదవండి కనుకోవాలి మాతాజీ. యయో నెక్స్ట్ నుంచి. సురస్త్రియ క్షత్తరవరుహ్య స్వదిష్ణ్యత క్రీడంతి పుంసః సించంత్యో విగాహ్య రతికర్షితాం. ఓ విదుర, సురస్త్రీలు తమ భర్తలను కూడి విమానములందు ఆ నదుల కడకు ఇచ్చేదురు. అతిభోగానంతరము వారు ఆ జలములందు ప్రవేశించి భర్తలపై నీళ్లు జల్లుచు జల క్రీడలు ఆడుదురు. హరే కృష్ణ. ఇక్కడ శిలా ప్రభుపాద భాష్యం చాలా ఇచ్చారు. ఫస్ట్ థింగ్ ఏంటంటే అవి పవిత్ర నదులు అని ఎందుకు అన్నారు. సెకండ్ ఏంటంటే ఆ పవిత్ర నదుల్లో ఈ సురస్త్రీలు ఎందుకు వచ్చారు అనేది. భాష్యంలో శిలా ప్రభుపాదులు వారు ఏం చెప్పారంటే ఈ స్వర్గంలోకంలో ఉండే సురస్త్రీలు ఏంటంటే మైత్రి భావంతో వాళ్ళు కలుషితమైనందుకు వచ్చి ఇక్కడ ఈ పుణ్యనదులైనటువంటి నంద అలకనందల్లో స్నానం చేసేందుకు విమానాల్లో వస్తారట. ఎందుకు ఈ రెండు పవిత్ర నదులు అన్నదానికి మళ్ళీ ఇక్కడ ఒకసారి చెప్పారు. దేవదేవుని పాద పద్మముచే రథముచే పాద పద్మ రజముచే ఈ రెండు నదులు పావనమైనవి. అది వాటి విశేషం అనమాట. అంటే మనకు తెలుసు గంగా నదికి అంత పవిత్రత ఎందుకు వచ్చింటే నారాయణ యొక్క గోళ్ళ నుంచి పాదాల యొక్క నఖముల నుంచి ప్రవహించింది కాబట్టి ప్రతి మలినాన్ని తొలగించే శక్తివంతమైనటువంటి పవిత్రత గంగా నదికి ఉందన్నమాట. అయితే ఒక గంగా నదే కాదు, భగవంతునితో సంపర్కం ఉన్న ఏ వస్తువుకైనా కూడా ఒక జలమే కాదు ఏదైనా భగవంతుడికి సంబంధించింది ఈ భౌతిక కల్మషాల్ని ఆ మాపే అటువంటి శక్తిని ఆ పవిత్రతను పొందుకుందట. ఎందుకంటే భగవంతుని యొక్క స్పర్శ వల్ల అది మనల్ని ఏంటంటే ఆ అది స్పిరిచువలైజ్ అయితే ఆధ్యాత్మికంగా మారుతాయి. అందుకే చూడండి మన ఆచార్యులు ఏం చెప్తారు, ఆల్టార్లో కేవలం మూర్తులే కాక మనం పూజల్లో ఉపయోగించే భగవత్ సేవలో ఉపయోగించే వింజామారే కానీ చామరే కానీ బెల్లే కానీ శంఖమే కానీ ఏదైనా కూడా అవన్నీ కూడా స్పిరిచువలైజ్డ్ అయినాయి. ఎందుకంటే ఎప్పుడు భగవంతుడితో భగవంతుడి సేవకే వినియోగం అవుతాయి కాబట్టి అవి చాలా పవిత్రంగా. అందుకని చూడండి ఎప్పుడన్నా పొరపాటున ఏదైనా భగవంతుడికి సంబంధించిన వస్తువు కింద పడితే మనం ఏం చేస్తాం, వెంబడే కళ్ళకు అతుక్కుంటాం. వీళ్ళంత మటుకు వాటి పవిత్రతను భంగం కాకుండా ఉండే చూస్తాం. చిన్నపిల్లలు తెలియక నోట్లో పెట్టుకుంటారు గంటను, అప్పుడు ఏం చేస్తాం మనం, తప్పమ్మా అని వెంబడే అది తీసి దాన్ని శుభ్రం చేసి భగవంతుడికి ఒకసారి క్షమాపణ చెప్పుకొని చిన్న పాపకు అందకుండా పైకి పెడతాం. ఇవన్నీ ఎందుకు అంటే భగవంతుని యొక్క నిరంతర స్పర్శ వల్ల అవి పవిత్రం అవుతాయన్నమాట. ఆ వాటి కారణంగా ఏంటంటే మనలో ఉండే ఎటువంటి భౌతిక పరమైన కల్మషాలని కూడా తొలగించే శక్తి వాటికి ఉంటుంది. ఇది మనకు భక్తి యోగంలో మనం చేయాల్సినవి చేయకూడనివి అనే ఈ విధులు నియమాలు అన్నీ కూడా ఈ విషయం మీద ఆధారపడినాయి. ఏ విషయం మీద అంటే భగవత్ సంబంధమైన వస్తువు అది ఈ భౌతికమైనటువంటి మలినాలను తీసేయగల
పవిత్రత కలిగి ఉంటాయి అని. అందుకని కూడా ఈ భక్తి యోగంలో మనం ఇవి చేయాలి, ఇవి చేయకూడదు. మనం ఆలయాల్లో కానీ మన పూజా స్థలంలో కానీ ఫలానా విషయాలు మనం చేయాలి. తర్వాత అక్కడికి వచ్చి జుట్టును పోసుకొని రాకూడదు, అశుభ్రంగా రాకూడదు. ఇవన్నీ ఎందుకు చెప్తారు ఈ నియమాలు, విధులు అంటే భగవంతుని సంబంధం ఉన్నవన్నీ కూడా పవిత్రమైనవి. ఆ పవిత్రత మనం కాపాడాలి కాబట్టి ఈ నియమాలు, విధులు మనకు సూచించింది దీని ఆధారంగా అన్నమాట. తర్వాత ఇక్కడ ఈ దేవతల విషయానికి వస్తే వాళ్ళు ఏం చేశారంటే ఈ దేవతాంగనలు అంటే స్వర్గలోకంలో ఉండే వనితలు వాళ్ళు ఈ మైథుని సుఖ భావనలతోనే వాళ్ళు కలుషితం చెంది అప్పుడు అదే మనం కలుషితం అయ్యాం కదా, పవిత్రం అవ్వాలి అన్న కాంక్షతో వాళ్ళు విమానాల్లో భర్తలతో కూడి ఆ పవిత్ర నదులకు వచ్చి అక్కడ జలకాలు కూడా ఆడతారనమాట. వాళ్ళు జలకాలు ఆడి తర్వాత ఒకడి మీద ఒకటి నీరు చల్లుకుంటూ ఉంటారు. ఈ జల క్రీడలు సామాన్యంగా సర్వసాధారణ, మనమైనా కూడా అట్లా చేస్తాం, భార్య భర్తలే ఎక్కలేదు. నీళ్ళలో ఉంటే ప్రతి ఒక్కళ్ళు ఒక రకమైనటువంటి బాల్యావస్థలోకి వచ్చేస్తారు అనమాట. అయితే ఇక్కడ ఏంటంటే రెండు పదాలు చాలా ముఖ్యమైనవని శిలా ప్రభుపాదులు వారు చెప్పారు. రతి కర్మతాహ అంటే ఎప్పుడైతే ఈ మైథున భోగనాలు అనుభవిస్తారో స్త్రీలు అప్పుడు ఏంటంటే వాళ్ళు తర్వాత రియలైజ్ అవుతారు, అరే ఇలా చేసామే, ఇలా ఎందుకు జరిగిందని వాళ్ళు బాధపడతారట. దేహ అవసరంగా ఈ రకమైనటువంటి చర్యలో పాల్గొన్నప్పటికీ తర్వాత వాళ్ళు జరిగిన విషయానికి చింతిస్తారు. అందుకని వాళ్ళు తమ పవిత్రం చేసుకోవాలి అన్న భావనతోటి ఈ పవిత్రతలైనటువంటి అలకనందాల దగ్గరికి వాళ్ళు వస్తారనమాట. ఇది ఇది దేవతల యొక్క దేవతా స్త్రీ యొక్క విషయం అయితే అసలు భగవంతుడిని తీర్థపాదుడని ఎందుకు అంటారు అనే విషయాన్ని శిలా ప్రభుపాదుల వారు మనకు చక్కగా ఇందులో వివరించారనమాట. అయితే ఇక్కడ తీర్థపాద అనే పదం మనకు శ్లోకంలో రాదు, కానీ ఒక తీర్థాలు వాటి యొక్క ప్రాముఖ్యత, వాటి యొక్క పవిత్రతకు మాతాజీ మూలమైన 24వ శ్లోకంలో వచ్చింది అది, అందుకే రెండింటికి కలిపి భాష్యం రాసినట్టున్నారు ప్రభుజీ. హరే కరెక్ట్. కృష్ణ. యా 24 లో సెకండ్ లైన్ లో తీర్థపాద పదాంబూజ రజసాతీవ పావనే, అక్కడేమో చెప్పారు గోవిందుని పాద పద్మ రజముతో అని చెప్పారు, కానీ ఈ తీర్థపాద అన్న పదానికి ఎక్స్ప్లెనేషన్ దీంట్లో ఇస్తున్నారు. నాకు ఒక్క క్షణం పాస్ చేయరా. సరే అమ్మా, హరే కృష్ణ. ఈ తీర్థపాద అనే పదానికి విశేషంగా శిలా ప్రభుపాదుల వారు మనకు ఎక్స్ప్లెనేషన్ ఇచ్చారు. ఏం చెప్పారు అంటే మన ముందు దాంట్లో చెప్పుకున్నట్టు గోవిందుని తీర్థపాదుడు అని సంబోధించడం జరుగుతుంది. అంటే తీర్థం అంటే పావనమైనది, పవిత్రమైనది. పాదం అంటే భగవంతుని యొక్క పాదపద్మాలు. భగవంతుని పాదపద్మాలు ఏంటి అంటే మనకు తీర్థ స్థానం అన్నమాట. భగవంతుడు అందుకే తీర్థపాదుడు. మనల్ని పవిత్రం చేసే ఆ శక్తి సామర్థ్యాలు కేవలము భగవంతుని యొక్క శుద్ధ భక్తులకు కూడా ఉన్నదన్న విషయం మనం గుర్తుంచుకోవాలన్నమాట. సామాన్యంగా ఇది మనం చూస్తున్నది ఏంటంటే మనం తెలియక చేసే పాపాల నుంచి బయటపడేందుకు మనం ఏం చేస్తామంటే ఈ తీర్థ స్థానాలకు వెళ్తుంటాం అనమాట. అంటే దీనికి ఇండైరెక్ట్ గా ఏంటంటే భగవంతుని పాదపద్మాల పట్ల మనం అనురక్తితోటి ఉంటే మనకు తెలియకుండానే మనం చేసిన తప్పులు అవి పావనం అవుతాయి. అంటే భగవత్ భావనతో, భగవత్ చింతనతోనే మనం తీర్థయాత్రలకే వెళ్ళక్కర్లేదు, భగవత్ చింతనతోనే మనం పావనలు అవుతాము. కాబట్టి ఆ శక్తి ఉన్నందుకని ఆ దేవదేవుని పాదపద్మాన్ని తీర్థపాదాలు అంటారనమాట. అయితే ఆ తీర్థపాదాల్లో అంత పవిత్రత ఎట్లొచ్చింది? ఇప్పుడు మనం ఎన్నో తీర్థాలకు వెళ్తాం, ఉదాహరణ హరిద్వారే కానీ, ఋషికేశే కానీ, ఇవన్నిటికి వెళ్తాం కదా.
వాటికి అంత శక్తి ఎట్లా వచ్చింది అంటే, ఒకటేమో భగవంతుని పాదపద్మాల నుంచి వచ్చినటువంటి ఆ జలం అయితే, రెండోటి ఏంటంటే అక్కడ నివసించే అనేక మంది సాధుజనులు. ఇప్పుడు కుంభమేళాకి వెళ్ళాం, కుంభమేళాలో త్రివేణి సంఘంకి వెళ్ళాం. త్రివేణి సంఘం ఎప్పుడూ ఉంటుంది, కానీ ఎందుకు ఆ అమృత గడియలోనే ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది? ఒకటి ఏంటంటే అక్కడ ఈ క్యాలిక్యులేషన్ బట్టి అక్కడ అమృతం పడిందని ఒకటి. సెకండ్ ఏంటంటే సామాన్యంగా జనసామాన్యంలో తిరగని సాధువులు సంతులు కూడా ఆ సమయంలో వాళ్ళు అక్కడ పుష్కర స్నానాలకు వస్తారు. అందుకని ఇంతమంది యొక్క సాధు పురుషులు అక్కడ ఉండడం వల్ల ఆ క్షేత్రం ఇంకా పవిత్రం అవుతుంది అన్నమాట. సో ఒకటి ఏంటంటే భగవత్ సంబంధించిన జలము, ఒకటి భగవద్ భక్తులైన సాధువులందరూ అక్కడ ఉండడం వల్ల అది మనకు తీర్థం అవుతుంది, పవిత్రమైన ప్రదేశం అవుతుంది అనమాట. అయితే నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఏం చెప్పారట అంటే, ఆయన గొప్ప ఆచార్యులు, ఆయన ఏం చెప్పారటంటే మనము వివిధ తీర్థస్థానాలకు వెళ్ళక్కర్లేదు అని చెప్పారట. అదేంటి మాతాజీ, అందరూ మన క్షేత్రం ఇప్పుడు చూడండి, ఏ టెంపుల్ చూసినా వాళ్ళు తీర్థయాత్రలు కండక్ట్ చేస్తున్నారు, తీసుకువెళ్తున్నారు, వాళ్లకు దర్శనాలు చేయిస్తున్నారు, ఆ స్థల మహత్వ గురించి చెప్తున్నారు. మరి నరోత్తమ్ దాస్ ఠాకూర్ ఇలా చెప్పారేంటి అంటే, ఆయన ఏం చెప్పారంటే, అందరి వల్ల ఇక నానా ప్రదేశాలకు వెళ్ళడము సాధ్యమయ్యేది కాదు, కష్టంతో కూడుకున్న పని. ఈ రోజులైతే కష్టం ఒకటి, సమయం ఒకటి, ధనం ఒకటి, వీటన్నిటి వల్ల అంత సులభం కాదు. కానీ ఎవరైతే బుద్ధిమంతుడో, అంటే ఎందుకు తీర్థాలకు వెళ్తున్నాడో దాని యొక్క పర్పస్ తెలుసుకున్నవాడైతే ఆ భగవంతుడు గోవిందుని యొక్క పాదాలను ఆశ్రయం పొందితే ఏదైతే తీర్థాటనతో వస్తుందో ఫలితమో అదే అతనికి లభిస్తుంది అన్నమాట. అటువంటి వాళ్ళను ఒక్క గోవిందుడినే కాక ఆయన పాద పద్మాలను ఎప్పుడూ అంటి పెట్టుకొని స్థిరంగా దాన్ని సేవించేవాడు, ధ్యానించేవాడిని కూడా తీర్థపాదుడు అంటారని శిలా ప్రభుపాదులు వారు చెప్పారు. అందుకే భగవంతుని యొక్క శుద్ధ భక్తులు నేను చెప్పింది. అట్లా ఎప్పుడైతే భగవద్ ధ్యానంతో నిరంతరం దాంట్లో నిమగ్నమై ఉంటారో అటువంటి వాళ్ళకి ఏ తీర్థాలకు వెళ్ళాల్సిన అవసరమో లేదు. మనం చెప్పుకుంటాం కదా, భక్తులకు కొన్ని మనం చేయాల్సినటువంటి కర్మకాండాలు చేయాల్సిన అవసరం లేదు. ఎందుకు అంటే వాళ్ళు ఎప్పుడు నిరంతరం భగవద్ ధ్యానంలో ఉంటారు కాబట్టి అన్నమాట. అని చెప్పి శ్రీకృష్ణ భగవాను పాద పద్మములందు ఎవరికైతే అమితమైన విశ్వాసం ఉంటుందో అటువంటి విశుద్ధ భక్తుడు ఏం చేస్తారు అంటే, ఆయన ఎక్కడికి వెళ్తే ఆ ప్రదేశాన్ని దివ్యమైందిగా, పవిత్రమైందిగా చేస్తాడు. ఇది మనము ఫస్ట్ క్యాంటో చదువుకుని ఎవరికైనా గుర్తుందా? తీర్థ కుర్వంతి తీర్థ అని వస్తుంది. దాంట్లో స్టార్టింగ్ ఏముంది, ఎప్పుడు అంటారు ఈ శ్లోకం, ఎప్పుడు చెప్తారు? తీర్థ భూత స్వయం విదో తీర్థీకుర్వంతి తీర్థాని స్వాంతస్తేన దాభృత. స్టార్టింగ్ లైన్ భగవద్గీత భాగవత. వెరీ గుడ్, ఎస్, థ్యాంక్ యూ కృష్ణ చైతన్య. ఇది ఎప్పుడు, ఏ సందర్భంలో చెప్తారు మాతాజీ? స్వరం చెప్పండి. విదురుడు తీర్థయాత్రలకు వెళ్ళినప్పుడు కదా మాతాజీ. విదురుడు వచ్చినాక ధర్మరాజు అతనికి యథోచితంగా సత్కారం చేస్తూ అప్పుడు అతన్ని పరామర్శిస్తూ ఇది అంటారనమాట. ఇది చెప్తారు, తీర్థాల్లో తిరిగిన గొప్ప వ్యక్తులు మీరు రాకతోనే ఈ ప్రదేశం కూడా ఒక తీర్థంగా అవుతుంది అని చెప్తారు. అంటే ఏంటి అంటే, ఎవరైతే శుద్ధ భక్తులు ఉంటారో వాళ్ళ ఉనికి వల్లనే ఆ ప్రదేశాన్ని పవిత్రంగా చేస్తారు. దీంట్లో రెండు విషయాలు మిమ్మల్ని అడగాలి. ఒకటేమో భగవంతుని పాద పద్మాలను నమ్ముకున్నవాడు ఇతను వేరే ఏ తీర్థాటనలకు వెళ్ళక్కర్లేదు అన్నప్పుడు మనకి ఏదో ఒక వృత్తాంతం కనిపిస్తుంది. అది వృత్తాంతం చెప్తారా ఎవరన్నా? ఏడాదికి ఒకసారి చదువుకుంటాం, చదువుకున్నప్పుడు దాంట్లో అది కూడా వస్తుంది. శ్రావణ మాసంలో వస్తుంది ఆ పండుగ. హరే కృష్ణ. గణపతి మాతాజీ. ఎస్, వెరీ గుడ్, కమలముఖి మాతాజీ. అమెరికా నుంచి వచ్చింది జవాబు. కమాన్, లేవండి మాతాజీ మీరందరూ. గణపతికి ఎందుకు వస్తుంది? ఆయనకు ఆ గణాధిపత్యం రావాలి అంటే కండిషన్ ఏంటంటే తీర్థయాత్రలన్నీ చుట్టుపెట్టుకొని రావాలి అని ఈ భూమండలం మీద.
కుమారస్వామి ఏంటి, ఆయన చక్కగా ఆయన వాహనమైన నెమలి మీద జామ్ అంటూ వెళ్ళిపోగలడు. మరి ఈ బొజ్జ గణపయ్య ఆయన వెంబడి ఉండే వాహనం వచ్చిన ఎలక, దాంతో అన్ని క్షేత్రాలు తిరిగి రాలేడు కదా. ఆయన చింతిస్తుంటే అప్పుడు నారాయణ అతను చెప్పాడు, నీ తల్లిదండ్రుల్ని ధ్యానించు, వాళ్ళ చుట్టే నారాయణ మంత్రం చదువుకుంటూ నువ్వు ఓ ప్రదక్షిణ చేయని. దాంతో ఆయన ఎక్కడికి వెళ్ళినా వినాయకుడు వచ్చి స్నానం చేసుకుని వెళ్ళిపోతుంటాడు అన్నమాట. అతను ఆశ్చర్యపోతాడు, అరే నాకంటే నేను ఇంత తొందరగా ఎలా రాగలిగాడని. తర్వాత చూడడం, అతని యొక్క సమయస్ఫూర్తికి భక్తికి మెచ్చి అతనికి గణాధిపత్యం ఇవ్వడం జరుగుతుంది. అదొకటి. సెకండ్ ఏంటంటే, నేను ఒక మాట చెప్పాను, విశుద్ధ భక్తులు ఎక్కడ ఉంటే అది పవిత్ర స్థానం అవుతుంది. దానికి మనం ఈ ప్రస్తుత కాలంలో ఎవరిని ఉదాహరణగా తీసుకోవచ్చు? శ్రీల ప్రభుపాద వారు మాతాజీ. పర్ఫెక్ట్ నాకు మాతాజీ, అమెరికాకి వెళ్ళారు. బ్రహ్మాండమైన జవాబు చెప్పారు. ఎందుకంటే అందరూ ఆ, ఏం కోరుకుంటారు అంటే, వాళ్ళ జీవిత అవసాన దశలో కృష్ణారామ అనుకుంటూ మధుర, బృందావనము, జగన్నాథ్ పురి అట్లా ఏదైనా ఒక దివ్యధామంలో ఉండి భగవద్నామం తలుచుకుంటూ జీవితాన్ని చాలించాలి అనుకుంటారు. ముఖ్యంగా కార్తీక మాసంలో జగన్నాథపురి పోతే వందలాది 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 విధవ స్త్రీలు కనిపిస్తారు, తెల్ల బట్టలు వేసుకొని నెత్తి మీద కట్టుకొని. నేను ఫస్ట్ టైం వెళ్ళినప్పుడు ఆశ్చర్యపోయాను, ఎందుకు ఇంతమంది ఉన్నారంటే మా అత్తగారు చెప్పారు, తను ఒరిస్సా అనమాట బ్యాక్గ్రౌండ్. అక్కడ వాళ్ళకి ఏంటంటే వాళ్ళ జీవిత చివరి ఆ, రోజుల్లో జగన్నాథ్ పూరిలో కనుక సమయాన్ని వెచ్చించి తర్వాత రోజు అక్కడ దీపం వెలిగిస్తే వాళ్ళకి ఇంకా వచ్చే జన్మలో వైధవ్యం ఉండదని చాలా ప్రగాఢమైన విశ్వాసం. ఎక్కడ చూసినా వాళ్ళే కనిపిస్తుంటారు మనకు. అట్లా మనందరం ధామ్లకు వెళ్ళాలి, అక్కడ నివసించాలి అని అనుకుంటే, శిలా ప్రభుపాదుల వారు ఆయన బృందావనంలోనే ఉన్నారు. బృందావనంలోని శ్రీమద్ భాగవతాన్ని ఆయన రాస్తున్నారు, తర్జుమా చేస్తున్నారు. అటువంటి శిలా ప్రభుపాదుల వారు ఆ వయసులో అనేక కష్టాలకు నష్టాలకు ఓర్చుకొని 2 సార్లు గుండెపోట్లు భరించి ఆయన అమెరికాలో కాలు పెట్టారు. అమెరికాలో కాలు పెట్టి ఏ ఏ దివ్య క్షేత్రాలు మనకున్నాయో అవన్నీ కూడా ఇప్పుడు అక్కడ ఉన్నాయి. అక్కడ న్యూ వృందావన్ ఉంది, న్యూ సింహాచలం ఉంది, అన్ని ధాములు ఉన్నాయి ఇప్పుడు అక్కడ కూడా. అంటే హరే కృష్ణ, ఎవరైతే గొప్ప భక్తులు ఉన్నారో ఆయనే ఆయన యొక్క ఉనికి వల్ల ఆ ప్రదేశం కూడా ఒక పవిత్రతను ఆపాదించుకుంటుంది. ఇప్పుడు శిలా ప్రభుపాదుల వారు న్యూయార్క్ లో ఈ యొక్క ఇస్కాన్ సంస్థను ఆరంభించారు. ఆయన ఏ ఏ పార్క్ లో కూర్చొని, ఏ చెట్టు కింద కూర్చొని భజన చేస్తూ అందరిని ఆకర్షించారో అది ఇప్పటికీ ఉంది. ఆ చుట్టుపక్కల ఉండే ప్రదేశాలు, మన కమలముఖి మాతాజీ కూడా చూసి అదే అంటుండే, అదే గుర్తుకొచ్చిందని. ఎట్లాంటి వాళ్ళు ఉంటారంటే హోమ్లెస్ పీపుల్, దొంగలు, వాళ్ళని చూస్తే భయం వేస్తుంది. అటువంటి ప్రదేశంలో కూడా ఆయన ఆ కృష్ణ దివ్యనామాన్ని ఇచ్చి, సరోజా మాతాజీ మ్యూట్ లోకి వెళ్ళరా ప్లీజ్. తర్వాత ఆ అందరికి కృష్ణనామాన్ని ఇచ్చి ఒక మనకు పుణ్యక్షేత్రం చేశారు. ఎవరైతే శిలా ప్రభుపాదుల గురించి తెలుసుకుంటారో, ఎవరైతే మన ఈ కృష్ణ కాన్షియస్ ఇవి సంస్థను ఫాలో అవుతారో అందరూ అనుకుంటారు ఒక్కసారి పోయి చూడాలి, అక్కడ సెకండ్ ఎవెన్యూ చూడాలి, మ్యాచ్లెస్ గిఫ్ట్ చూడాలి, శిలా ప్రభుపాద కూర్చున్నటువంటి ఆ పార్క్ చూడాలి. ఎందుకు అంటే వాటి యొక్క ఆ ఇంపార్టెన్స్ ఏంటంటే ఆధ్యాత్మికంగా మనకు చాలా ముఖ్యమైనది అనమాట. సో ఈ రకంగా ఏంటంటే 100కి 100 పాళ్ళు ఎవరైతే కృష్ణ భక్తులు నెలకొంటారో, శిలా ప్రభుపాద కంటే మంచి ఎగ్జాంపుల్ మనకు అక్కర్లేదు. అమ్మ సరోజన మాతాజీ మ్యూట్ చేయవా తల్లి ప్లీజ్. అటువంటి వాళ్ళు ఎక్కడ ఉన్నా కూడా వాళ్ళకి అది తీర్థస్థలమే అవుతుంది. మేరా మన్ బృందావన్, ఆయన మనస్సే బృందావనంగా చేసుకొని అందులో కృష్ణని పెట్టుకొని అమెరికాలో కూడా ఆయన అదే భక్తితోటి, అదే నిష్ఠతోటి, అదే విశ్వాసంతో జీవనాన్ని సాగిస్తూ అనేక మందిని మళ్ళా ఈ కృష్ణ చైతన్యం వైపు ఆకర్షితం చేశారనమాట. భగవత్ ఇచ్ఛానుసారం అతను భగవత్ సేవను ప్రశాంతంగా ఉనరించుటకు ఆ ప్రాంతం వెంటనే తీర్థస్థానంగా మారిపోగలదు. ఎప్పుడైతే భగవంతుని ఆయన మనసులోనే ధ్యానించుకొని భగవంతుని సేవించాలనుకుంటాడో, ఏ వాతావరణం అయితే మనకు ప్రతికూలంగా ఉంటుందో అది వెంబడే అనుకూలంగా మారి అదొక తీర్థస్థానంగా మారుతుంది అని శిలా ప్రభుపాదుల వారు చెప్పారు. ఆయన చెప్పుడే కాదు, ఆయన దాన్ని మనకు ప్రత్యక్షంగా నిరూపించారనమాట. హరే కృష్ణ.
ఇది ఎవరు మ్యూట్ దామోదరి. లో ఉన్నారు మాతాజీ. హరే కృష్ణ. దామోదరి ఉన్నావా తల్లి? నెక్స్ట్ 26. ఇంకా యయో వస్తుంది. సత్సాన్న విభ్రష్ట నవ కుంకుమ పింజరం పితృశోపి పిబంత్యంభా పాయయంతో గజాగజీః. లక్ష్మీమాతాజీ, ఎంఎస్ లక్ష్మీమాతాజీ చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. యయోస్తత్స్నాన విభ్రష్ట నవకుంకుమ పింజరం వితృషోపి పిబంత్యంబః పాయయంతో గజాగజీః. హరే కృష్ణ. భావం. హరే కృష్ణ. స్వర్గలోక సుర స్త్రీలు స్నానమాడిన పిమ్మట వారి శరీరంలో పైనే కుంకుమ వలన జలము పీతవర్ణమయము సుగంధమయము నగును. అందువలన గజములు ఆడ ఏనుగులతో పాటుగా స్నానమాడవచ్చి దప్పిక లేకున్నను ఆ జలమును త్రాగును. థ్యాంక్ యూ మాతాజీ. హరే కృష్ణ. థ్యాంక్స్. ఈ పదాన్ని ఫస్ట్ గజ గజి. గజి అంటే ఆడ ఏనుగులట. బాగుంది పదం. సో అక్కడ ఈ సురస్త్రీలందరూ వాళ్ళు వచ్చి ఆ పుణ్య నదుల్లో స్నానం చేస్తారు కదా. స్నానం చేసినప్పుడు వాళ్ళ శరీరం మీద అలంకరించుకున్నటువంటి కుంకుమ సుగంధ ద్రవ్యాలు కలిసి నీటిలో కలుస్తాయి అన్నమాట. ఎప్పుడైతే ఆ స్నానం చేశారో జలం పీతవడం అంటే పచ్చగా మారుతుంది, తర్వాత సుగంధభరితమవుతుంది. ఎందుకు అంటే అప్పుడు వాడే కుంకుమలు ఆ సుగంధ ద్రవ్యాలతో చేయబడ్డవి, ఆర్టిఫిషియల్ కాదు. ఇప్పుడు మన దగ్గర చూడండి, మైదా పిండి ఇంకా కొంచెం రంగు కలుపుతారు, దాంతో ఈ పెట్టుకున్న కొందరికి కురుపులు రావడం, స్కిన్ ప్రాబ్లం రావడం, ఎందుకంటే అది ప్యూర్ది కాకపోవడం అన్నమాట. కానీ అది ఆ రోజుల్లో దివ్యమైంది కాబట్టి నీళ్ళలా కలవగానే పీతవర్ణం వచ్చేది, సుగంధభరితమయ్యేది. ఆ వాసనకు ఏ ఏనుగులైతే ఆడ ఏనుగులతో సహా జలకాలాడేందుకు వస్తాయో వాటికి అవసరం లేకున్నా, దాహం లేకున్నా ఆ నీళ్లను తాగుతాయి అని చెప్తున్నారు అనమాట ఈ శ్లోకంలో. తారహేమ మహారత్న విమాన శత సంకులాం చుష్టాం పుణ్యజన స్త్రీభిర్ యథాకం సతడింఘనం సతడిఘనం సతడిఘనం. హరే యా, కృష్ణ హరే మాత. కృష్ణ మాతాజీ. చదవాలా మాతాజీ? హరే చదవండి కృష్ణ. చదవండి కృష్ణ. హరే కృష్ణ మాతాజీ. నేను వైకుంఠేశ్వర్ మాతాజీ. ఎవరైనా చదవండి, నో ప్రాబ్లం. ఓకే మాతాజీ. తారా హే మమ హారత్న విమానాశత సంకులం జాష్టా పుణ్యజానా స్త్రీ దీర్వదాకం సతాడి గణం. కొంచెం పైకి సతడి గణం. యా, కొంచెం పైకి. సర్వలోక వాసులు విమానములు ముత్యములతోనూ బంగారములతోనూ పలు విలువైన మనులతోనూ అలంకరింపబడి ఉండును. ఆ స్వర్గలోక వాసులు మెరుపులను గూడిన ఆకాశ మందలి మేఘములతో పోల్చబడుదురు. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ. ఇప్పుడు వీళ్ళంతా ఈ స్వర్గలోక వాసులంతా వస్తున్నారు కదా, వీళ్ళ విమానాల్లో వస్తున్నప్పుడు ఆ విమానాలు ఎలా ఉంటాయంటే మామూలు విమానాలా కాదు, ముత్యాలతోటి బంగారంతో విలువైన మణులతో అలంకరింపబడి ఉండేది. మనము రామాయణంలో వింటాం కదా పుష్పక విమానం గురించి. అది మొత్తం రాజ్యానికి సరిపోయేంత జనాల్ని కూడా దాంట్లో వాళ్ళు తీసుకువెళ్ళగలరు అనమాట. దాంట్లో ఉన్న ఉద్యానవనాలు, తర్వాత అనేక సదుపాయాలు ఉండే. అదే రకంగా ఇక్కడ కూడా వీళ్ళ విమానాలు చాలా అందంగా అలంకరింపబడి ఉండేవి అనమాట. అయితే మనం ఏమనుకుంటాం అంటే మన ఒక్క భూమినే విమానాలు ఉన్నాయి అనుకుంటాం, కానీ అనేక లోకాల్లో అంటే మనకు తెలియకుండా ఎన్నో లోకాలు ఉన్నాయి కదా, ఊర్ధ్వ లోకాలు. వాటన్నిటిలో కూడా వాళ్లకు వివిధ రకాలైన విమానాలు ఉన్నాయి. అయితే వాటికి మన విమానాలకు డిఫరెన్స్ ఏంటి అనేది శ్రీల ప్రభుపాద వారు రెండు రెండు ముక్కలతో చక్కగా చెప్పారు. మన దగ్గర భూమండలంలో ఈ భూమి మీద ఏవైతే ప్రయాణం చేసే విమానాలు అవి యంత్రశక్తి మీద ఆధారపడితే, ఈ ఊర్ధ్వలోకాల్లో ప్రయాణం చేసే విమానాలు మంత్రశక్తిపై, అంటే వాళ్ళు ఒక మంత్రాన్ని తలుచుకోగానే ఆ మంత్రశక్తి కారణంగా అవి ప్రయాణం చేయగలిగేవి అనమాట విమానాలు.
ఇంకా వీళ్ళు ఎందుకు వెళ్ళాలి, ఒక చోటే ఉండొచ్చు కదా అంటే లేదు, వాళ్ళ విహారార్థం భోగార్థం వేరు వేరు ప్రదేశాలకు వెళ్తూ ఉండేవాళ్ళు అనమాట ఈ స్వర్గలోక వాసులు. అమ్మ మళ్ళీ ఒక్కసారి సరోజన మాతాజీ ప్లీజ్, హరే కృష్ణ. మన మాట వినిపించుకునే స్థితిలో వాళ్ళు లేరు. లేదు అప్పటి నుంచి దా- ఓపెనే దా- ఉంటది. దామోదరే దామోదరే ఆప్ చేయాలి మరి. అదే నేను ట్రై చేస్తున్నా, నాకు కావట్లేదు, అంటే నాకు పూర్తిగా డిస్టర్బ్ అవుతుంది అందుకని. హరే కృష్ణ. ఓకే బాగా ఎనీవేస్ ఉంది, అమ్మా, బాగా గోలగోలగా ఉంది. అందుకే అది గుగుగుగుగే అంటుంది అది. ఓకే ఎనీవేస్ నెంబర్ ఉంటే ఫోన్ చేస్తాను. ఇక్కడ ఎక్కడ ఉన్నారమ్మా. ఓకే ఎనీవేస్ మన ఈ విమానాల గురించి చెప్తున్నారట, అవి మనకును స్వర్గలోక విమానాలు. వీటికంటే ఇంకా అడ్వాన్స్గా ఉన్నవాళ్ళు ఎవరు అంటే సిద్ధలోకాల్లో ఉన్నవాడు. సిద్ధలోకాలకు విమానాలు ఈ మంత్రాలు ఏం అక్కర్లేదు, తలుచుకున్నంత మాత్రాన్ని వాళ్ళకుండే ఆ సిద్ధ శక్తుల వల్ల ఎక్కడికంటే అక్కడికి వాళ్ళు ప్రయాణం చేయగలిగే సామర్థ్యాన్ని కలిగి ఉండేవాళ్ళు అనమాట. ఈ రకంగా మనకు రకరకాల విమానాలు వాటి యొక్క ఆ గొప్పతనం శిలా ప్రభుపాద వారు మనకు ఎక్స్ప్లెయిన్ చేశారనమాట. అయ్యో నేను ఇంకెవరినో చేసిన, సరే హరే కృష్ణ. మనకి వైకుంఠం వర్ణించినప్పుడు కూడా అక్కడ విమానాల గురించి వర్ణించారు కదా మాతాజీ. మనకి చదువుతుంటే కొన్ని వర్ణనలు మనకు థర్డ్ క్యాంటో గుర్తుకొస్తాయి. ఎందుకంటే ఇవన్నీ కూడా దీంట్లో ఒక మాట చెప్తారు శిలా ప్రభుపాదుల వారు, ఆల్మోస్ట్ ఇది వైకుంఠ లోకం లాంటిది శివలోకం అని చెప్తారు. వర్ణంలో ఒక శ్లోకంలో అది చెప్పారనమాట. ఐ థింక్ నెక్స్ట్ శ్లోకానో దాంట్లోనో. అయితే ఇక్కడ ఒక మంచి ఉపమానం చెప్పారు. ఏదైతే ఇక్కడి స్వర్గలోకంలో విమానాలు అటు ఇటు తిరుగుతున్నాయి కదా, ఆ విమానాల్ని ఒక ఆకాశంతో పోల్స్తే, తర్వాత అందులో ప్రయాణం చేసే ఈ స్వర్గలోక వాసుల్ని మేఘాలతో పోల్చారట. మరి ఇక్కడ మెరుపులు ఎవరయ్యా అంటే అందులో ఉన్న సుర స్త్రీలు. ఈ రకం వాళ్ళ అసుర స్త్రీలను మెరుపులతో పోలుస్తూ, ప్రయాణికుల్ని మేఘాలతో పోలుస్తూ, అతి అందమైనటువంటి ముత్యాలు బంగారం మొదలైన వాటిలో అలంకరించబడినటువంటి విమానాల్ని ఆకాశంతో పోల్చారు అని చెప్తున్నారు. అంటే చివరి ఒక మాట ఏంటి సారాంశం అంటే, మొత్తానికి అసలు చెప్పదలుచుకున్నది ఏంటి అంటే, ఈ కైలాసానికి వచ్చే విమానాలు చాలా అరుదుగా చూడముచ్చటగా ఉన్నాయి, అంటే విశేషంగా ఉన్నాయట అక్కడ ఉండే విమానాలు. 28వ శ్లోకంలో ఇప్పుడు ఆ విమానాల్లో ప్రయాణం చేస్తున్నటువంటి ఈ దేవతలు ఇంకేం చూశారనేది కూడా ఇక్కడ వివరించబడింది అనమాట. హిత్వా యక్షేశ్వరపురీం వనం సౌగంధికం చతత్ ద్రుమై కామదుగైర్హృత్యం చిత్రమాల్య ఫలచ్చదై. జై శ్రీమాతాజీ హరే చదువు. కృష్ణ. యచ్చేశ్వరపురీం వనం సౌగంధికం చ తత్ ద్రుమై కామదుర్గైర్హృద్యం చిత్రమాల్య ఫలచ్చదైః. ఆ రీతిని ప్రయాణించుతూ దేవతలు నానావిధ ఫల పుష్పభరితమును కల్పవృక్ష మండితమును అయిన సౌగంధిక వనమును దాటిరి. ఆ సమయమున వారు యచ్చేశ్వరుని ప్రాంతమును సైతము గాంచిరి. హరే కృష్ణ. హరే కృష్ణ. ఇక్కడ శిలా ప్రభుపాద యక్షేశ్వరుడు అని మనకు అనుమానం ఎక్కడన్నా కలుగుతుందేమో అని ముందే ఆయన జవాబు చెప్తున్నారు. యక్షేశ్వరుడు అంటే కుబేరుడు అని చెప్తున్నారు. కుబేరుడు ఎవరు? ఆయన దేవతలకు కోశాధిపతి, ట్రెజరర్ అని. ఆయన గురించి, కుబేరుడు గురించి చాలా చోట్ల వర్ణనలు ఉన్నాయి. కానీ కామన్ ఏంటి అంటే అతను చాలా ధనవంతుడు. మనం ఎప్పుడు కుబేరుడు గురించి తలుచుకుంటాం? వెంకటేశ్వర స్వామి అప్పు తెచ్చుకోవడానికి. ఓకే, ఇంకా దామోదరాష్టకం చదివేటప్పుడు కుబేరుని కుమారుడు మాతాజీ కరెక్ట్. కుబేరుని కుమారులైన నల కుబేరుడు, ఇంకా ఇంకో అతని పేరు మణిగ్రీవ. వాళ్ళు ఎందుకు తలుచుకున్నాం? వాళ్ళు కుబేరుడు యొక్క ధనానికి, అతని పవర్ కి, అహంకారంతో వాళ్ళు ఏంటంటే నారదుడు వస్తే వాళ్ళు సరిగ్గా ప్రవర్తించరు. వాళ్ళ ప్రవర్తన చాలా అంటే ఆక్షేపణీయంగా ఉంటుందన్నమాట. ఆ సందర్భంలో కూడా మనం కుబేరుని తలుచుకున్నాం. మొత్తానికంటే కుబేరుడు అంటే
చాలా ధనం కలవాడు అన్నమాట. ఆయన కుబేరుడి పురం అంటే కుబేరుని స్థానము కైలాసానికి చాలా సమీపంలో ఉంటుంది అని ఈ శ్లోకం బట్టి తెలిసింది. యక్షే యక్షేశ్వరపురి యా ఆ దా ఇక్కడ ఏంటంటే ఆ పురం దగ్గరలో కైలాసం ఉంది. దాంట్లో ఏంటి అంటే కల్పవృక్షాలు కూడా ఉన్నాయి అని చెప్పారు. సాధారణంగా కల్పవృక్షాలు మనకి ఎక్కడ కనిపిస్తాయి? స్వర్గలోకం. లోకంలో స్వర్గలోకమా? స్వర్గలోకం అంటే ఇంద్రలోకం, ఇంద్రుడి దగ్గర ఉంటుంది. అది ఒక్కటే ఉంది పారిజాతం. కల్పవృక్షాలు మన బ్రహ్మ సంహితలు ఏం వైకుంఠంలో చదువుతాం? వైకుంఠ లోకాల్లో, వైకుంఠ లోకాల్లో అంటే ఇటు గోలోకంలో ఇటు వైకుంఠంలో దీంట్లో చదువుతాం బ్రహ్మ సంహితలో. ఫస్ట్ శ్లోకం ఏంటి? ఈశ్వర పరమకృష్ణ చింతామణి చింతామణి లక్షవృతేషు సురభిరవిపాలయంతం లక్ష్మీ సహస్రశత సంభ్రమ సేవ్యమానం గోవింద గోవిందమాది పురుషం ఆ దాంట్లో ఆ వివరణలో చెప్తారు. ఇక్కడ ఈ మన కామ అంటే ఆ చింతామణులు కల్ప వృక్షాలతోటి నిండుకొని ఉంటుంది ఈ గోలోకము అని. అటువంటి ఈ గోలోకంలో ఉండే కల్పవృక్షము సడన్ గా మరి ఇక్కడ శివలోకంలో ఎట్లా అపేర్ అయింది అంటే దానికి శిలా ప్రభుపాదుల వారు ఇస్తున్న రీజనింగ్ ఏంటి అంటే భగవంతుడు పరమ వైష్ణవుడైనటువంటి శివుడికి కరుణతోటి తన ధామంలో ఉండే కల్పవృక్షాన్ని కైలాసంలో కూడా ఉండేటట్టుగా అమర్చారట. అంటే కైలాసానికి ఎంత ఇంపార్టెన్స్ ఉందో ఇక్కడ కనకవల్లి మాతాజీ మాట అన్నారు. ఇది దాదాపుగా కృష్ణలోకంని పోలి ఉంటుంది. కైలాసము అందుకే అంత అద్భుతంగా ఇంత సుందరంగా ఇంత వర్ణన ఎందుకు చేస్తున్నారు? మనం నిన్నటి నుంచి ఇవే చూస్తున్నాం. కైలాసం యొక్క సౌందర్య వర్ణనే వింటున్నాం. ఎందుకు అంటే అది కూడా కృష్ణలోకంతో పోలి ఉంటుంది ఆల్మోస్ట్. మరి శివుడికి కృష్ణ కూడా అంతే కదా డిఫరెన్స్. పాలకు పెరుగున్నంత చాలా స్వల్పమైన డిఫరెన్స్. అదే రకంగా ఈ శివలోకము కృష్ణలోకం కూడా చాలా కొంత వ్యత్యాసం ఉంటుంది అనమాట. ఇంకా ఆ వనం గురించి చెప్తున్నారు. ఇది సౌగంధిక వనంలో ఇంకేమేం చూశారు అంటే రక్తకంఠ ఖగానీక స్వరమండిత షట్పదం కలహంస కుల ప్రేష్టం కరదండ జలాశయం. హరే కృష్ణ మాతాజీ. చదవండి. రత్నకంఠకగానీక స్వరమండిత షట్పదం కలహంస కుల ప్రేష్టం కరదండ జలాశయం. ఆ వనమునందు ఎర్రని మెడగల పక్షులు పెక్కు కలవు. వాటి సుమధుర స్వరము తుమ్మెదల జంకారముతో మిళితమై ఉండెను. అచ్చట గల సరస్సులు కలవరము కావించు కలహంసలతోనూ కమలములతోనూ విశేష శోభితములై ఉండెను. హరే కృష్ణ. హరే కృష్ణ. అంటే ఇక్కడ ఈ వనంలో ఏంటంటే చక్కటి ఆ పక్షులే కాక అందమైన సరస్సులు ఉండేదట. ఆ సరస్సు లోపల నిశ్చలంగా ఉండకుండా కలవర పెట్టేందుకు కలహంసలు ఉండేవన్నమాట. తర్వాత అందమైనటువంటి కమల పుష్పాలు కూడా ఆ సరస్సులో మనకు కనిపించేవి. అయితే ఇక్కడ ఏం చెప్తున్నారు అంటే ఆల్రెడీ వనం చాలా అందంగా ఉంది. ఆ వనంలో ఈ వాటర్ బాడీస్ ఈ సరస్సులతోటి ఇంకా అందంగా అయిపోయింది అనమాట. ఆ సరస్సుల్లో ఏంటి కమలాలు ఉన్నాయి, రాజహంసలు ఉన్నాయి. రాజహంసలు కలహంసలు ఐ డోంట్ నో కరెక్ట్ డిఫరెన్స్. కలహంసలతోటి ఇంకా అందంగా ఉందన్నమాట. ఇవి కాక ఏంటి అంటే ఆ వనంలో అనేక పక్షులు అన్నాం కదా, ఆ పక్షులు చేసే కలకల రావంతో తర్వాత ఈ వృక్షాల చుట్టూ ఆ పూసే పూల ఒక తేనె కోసం అని జుమ్మంటూ తిరిగే తుమ్మెదలు, వీటన్నిటితోటి అసలు ఆ ప్రాంతం చాలా అద్భుతంగా ఉంటుందన్నమాట. అది చూసి దేవతలు ఎంతో ఆనందించారట. మనం ఊహించుకోవచ్చు. చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఒక 4-5 years కింద మా పేరెంట్స్ వచ్చారన్నమాట ఇక్కడికి. మా నాన్నకి ఎంత సరదా ఏంటంటే మా ఇంటి చుట్టూ
చిలుకలు వస్తాయి, చిన్న పిచ్చుకలు వస్తాయి, కాకులు వస్తాయి, ఇంకేంటో రకరకాల పక్షులు వస్తుంటాయి. వచ్చే కాకుండా అవి కిచ 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 చప్పుడు చేస్తుంటాయి. మా నాన్న అంటున్నారు, అరే ఇండియాలో మనకు అసలు ఏమి కాకులు కూడా కనపడట్లేదు, మా ఊర్లో ఏ పక్షుల కూతనే వినపడట్లేదు, ఇక్కడ ఎంత బాగా చప్పుడు వినిపిస్తుంది, ఎడారంటాం కానీ ఎంత చప్పుడు పక్షుల కూతలు అని. అట్లా మా యాత్ర ఏం చేశారంటే వాడు పార్క్ లో ఒక చిన్న పక్షుల గూడు పెట్టారు. కనీసం 30-40 చిలుకలు వస్తాయి ఆ ఆహారం తినేందుకు. కిచ్చ 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 చప్పుడు చేస్తూనే ఉంటాయి. అంటే ఉమ్, ఇదే మనం అబ్బా మనకు పక్షి కూత వినిపిస్తుందని ఆనందపడతాము. మరి అంత అద్భుతమైనటువంటి ఆ వనాల్లో, అంత అద్భుతమైనటువంటి పరిసరాల్లో ఆ పక్షులు ఎంత ఎంత చక్కటి మధుర ధ్వనిని తీయొచ్చు కదా. అది ఊహించుకుంటే మనకు ఆటోమేటిక్గా మనకు ఆనందం కలుగుతుంది అనమాట. అక్కడ చెప్తూ శిలా ప్రభుపాద గారు మళ్ళా ఆధునికత మీద ఒక బాణం విసిరారనమాట. మానవుడు ధరాతలంపై పెక్కు రహదారులను సుందరమైన ప్రదేశాలు నిర్మించి ఉండవచ్చును, కానీ అవి కైలాసము అతిశయించజాలవు. అంటే మనం ఏదో అన్ని ఆర్టిఫిషియల్ గా మనం వాటిని వృద్ధి చెందించినప్పటికీ కూడా ఈ సహజ సౌందర్యం ముందు ఇవి నిలబడజాలవు. ఇప్పుడు మనం ఏదో సాధించాము అనుకుంటాం కానీ ఇవి దాని ముందు కాదు అని. దుబాయ్ లో ఒక పార్క్ ఉంది, దాని పేరు మిరాకిల్ గార్డెన్. మరి నిజంగానే ఎడారిలో అట్లా పూల వనం ఉండడం ఆశ్చర్యం. కొన్ని వందల వేల రకాల పుష్పాలతోటి రకరకాల అరేంజ్మెంట్స్ తో ఉంటుందన్నమాట. అది అద్భుతం అని మనం అనుకుంటాం, కానీ భగవంతుని ఆ ధామాల్లో ఉండే అద్భుతాల ముందు ఇది నథింగ్ అన్న విషయం ఇవన్నీ చదువుతుంటే మనకు తోస్తుంది అనమాట. వనకుంజర సంగృష్ట హరిచందన వాయున హది పుణ్య జన స్త్రీణాం ముహురున్మథయన్మనః. హరే కృష్ణ మాతాజీ. వనకుంజర సంపుష్ట హరిచందన వాయున అతి పుణ్యాజన స్త్రీణాం ముహురున్మథ యన్మనః. ఆ వాతావరణ ప్రభావము అడవి ఏనుగులను విచలితము చెయ్యగా అవి చందన వృక్షముల చెంతకు చేరినవి. ఆ వాయువు యక్షపత్నుల మనస్సును మరింత మైథున భోగమునకై ప్రేరేపించినది. హరే కృష్ణ. అంత అద్భుతమైన వాతావరణం అంటే ఒక్కోసారి వాతావరణం చాలా అనుకూలంగా అద్భుతంగా ఉందనుకోండి, అందరికి ఏంటంటే ముఖ్యంగా ఈ భౌతికవాదంలో వాళ్ళకు అనుభవించాలి, మైథునాన్ని చేయాలన్న కోరిక ఉత్పన్నమవుతుంది. అది చాలా సర్వసాధారణం అని చెప్తున్నారు. అది ఏంటంటే భౌతిక జగత్తులో ఈ వాతావరణం యొక్క ప్రయోగం ఏమంటారు, దాని యొక్క ప్రభావం అట్లా కనిపిస్తుంది, కానీ ఆధ్యాత్మిక జగత్తులో అట్లాంటి వాతావరణం ఉండదు. అయితే మరి ఇక్కడ ఈ సురశ్రీ యక్షపత్నుల గురించి వచ్చింది కదా, వాళ్ళు ఊర్ధ్వలోకాలు చెందినప్పటికీ ఆధ్యాత్మిక లోకం చెందిన వాళ్ళు కాదు. కాబట్టి వాళ్ళకేంటంటే ఈ ఆడ ఏనుగుల్లో గిన మొదలైనటువంటి ఆ ప్రభావము, వాతావరణ ప్రభావం వీళ్ళ మీద కూడా చూపిస్తుంది అనమాట. అందుకని వాళ్లకు ఇంకా మైథునాసక్తి అనేది వాళ్ళలో కలుగుతుంది. కానీ ఇంతకుముందు మాతాజీ చెప్పినట్టు, కనకవల్లి మాత చెప్పినట్టు వైకుంఠ లోకాల్లో అటువంటి స్థితి మనము కాంచము. అక్కడ ఇంతకంటే కూడా ఇంకా వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుంది. అక్కడ ఉండే స్త్రీలు మామూలు స్త్రీలతో చూసాం, మన దగ్గర మిస్ వరల్డ్, మిస్ యూనివర్స్ చూసాం కదా, వాళ్ళకంటే అనేక వేల రెట్ల సౌందర్యంతో ఉంటారనమాట. కానీ వాళ్ళకి ఏంటంటే ఆ భౌతిక పరమైనటువంటి ఆకర్షణలు ఉండవు అనమాట. అక్కడ ఉండే ధామవాసులకు ఈ సౌందర్యం చూసి మనసు విచలితమయ్యే అవకాశము ఎందుకు అంటే ఈ ధామాల్లో అంటే వైకుంఠ ధామంలో, గోలోక ధామంలో ఉండే వాళ్ళకి ఎంతసేపు ఆధ్యాత్మిక పరమైనటువంటి ఆసక్తి ఉంటుంది, కాబట్టి మైథునాసక్తి అనేది ఉండదన్నమాట. ఎన్ని సౌకర్యాలు, ఎంత బ్రహ్మాండమైన వాతావరణాలు ఉన్నా దీని గురించి మనకు వివరణ 3rd క్యాంటో 15వ అధ్యాయంలో వచ్చింది. దాంట్లో ఒక శ్లోకం చెప్తాను నేను. వాళ్ళు కుమారులు వెళ్తారు కదా వైకుంఠానికి, దాని గురించి వచ్చినప్పుడు ఈ వీళ్ళలో మామూలు యొక్క బాహ్య ప్రపంచంలో కనిపించేటటువంటి ఆకర్షణలు వీళ్ళ మీద
మనకు కనపడదు అన్నమాట. ఆకర్షణ ప్రభావం కానీ స్త్రీల యొక్క సౌందర్య ప్రభావం కానీ వీళ్ళలో ఉండదు. ఎందుకంటే వాళ్ళ చిత్తము వాళ్ళ మనసు మొత్తం కూడా భగవద్ ధ్యానం మీద, భగవంతుడి సేవ చేసి ఆయన్ని ఏ రకంగా ఆనందపరచాలా అన్న విషయం మీద మగ్నమై ఉంటుంది. కాబట్టి వాళ్ళకి ఈ రకమైనటువంటి మైథిలి భావం అనేది చాలా తుచ్చంగా కనిపిస్తుంది. అది ఆ మనకి సౌగంధాన్ని కూడా పీల్చరు వాళ్ళు. పీలిస్తే భగవంతునికి ఇచ్చేది మనం పీలుస్తున్నాము అనుకుని భావం మారుతుందేమో అని అసలు సౌగంధాన్ని కూడా పీల్చరు అని అక్కడ మనకు వర్ణించారు. అందులో విమానం వాళ్ళ వర్ణించిన భావన చాలా ఉన్నతంగా ఉంటుంది. నేను ఆ శ్లోకాల కోసం చూస్తున్నా. అక్కడలో 15 స్కందం 15లో 20, 21, 22, 23 ఈ శ్లోకాలు అక్కడ ఎంత అందంగా ఉంటుంది. తర్వాత వాళ్ళు ఈ భౌతిక వాంఛలకు ఎట్లా అతీతంగా ఉంటారో వాళ్ళ భావన ఎట్లా ఉంటుందో చెప్తాయన్నమాట. ఒకసారి ఏదైనా మనకు హయ్యర్ టేస్ట్ కనుక మనం అనుభవిస్తే మిగతావన్నిటి మీద మనకు కోరిక జనించదు. దాన్ని ఎట్లా చెప్పారంటే పరం దృష్ట్వా నివర్తితే, భగవద్గీతలో 2:59 శ్లోకంలో చెప్పినట్టు మనకి అతి ఉత్తమమైనటువంటి భగవత్ సేవ, భగవత్ ప్రేమ లభించినాక మిగతా వాటి మీద మన మనసు వాళ్ళదు, ఆకర్షితం కాదు అన్నమాట. అంత ఎలివేటెడ్ వాళ్ళు అన్నమాట. అటువంటి ఆధ్యాత్మిక స్థితికి వాళ్ళు చేరుకున్నారు. నెక్స్ట్ 31 చెప్పేసి ఆపేస్తా. ఎందుకంటే 23 నుంచి 31 దాకా ఈ అలక ప్రాంతాల యొక్క వర్ణన. తర్వాత మళ్ళా మనకు 32 నుంచి మారిపోతుంది. 32 నుంచి 41 దాకా భగవంతుణ్ణి దర్శించుకోవడము, దేవతలు ఆయన్ని ఏ రకంగా దర్శించుకున్నారనే విషయం. భగవంతుడు అంటే ఇక్కడ నేను మాట్లాడేది శివుడిని ఏ రకంగా దర్శించుకున్నారు, దేవతలాన్ని ఏ రకంగా కాంచారనేది మళ్ళీ మనం రేపు చూసుకున్నాం. 32 నుంచి 41. 31 శ్లోకంలో క్షమంతకవుని మాతాజీ మీరు చదవండి. వైదూర్య కృత సోపాన వ్యాప్య ఉత్పలమాలినీ ప్రాప్తం కిం పురుషై దృష్ట్వా ఆరాధ దృశుర్వటం ప్రాప్తం కిం పురుషై దృష్ట్వా ఆరాధ దృశుర్వటం. హరే కృష్ణ. హరే కృష్ణ. వైదూర్యకృత సోపానా వాప్య ఉత్పలమాలినీః ప్రాప్తం కిం పురుషైర్దృష్ట్వాత ఆరాధ దృశుర్వటం. వారు పెక్కు స్థానఘట్టములను కూడా కాంచిరి. వాటి సోపానములు వైడూర్యమని నిర్మితములై ఉండెను. ఆ జలాశయములు కలువలతో నిండి ఉండెను. అటువంటి సరస్సులను దాటుచు వారు చివరికి ఒక పెద్ద వటవృక్షం ఉన్నటువంటి ప్రాంతమునకు చేరిరి. సరే, వస్తూ అనేక సౌందర్యపూరితమైనటువంటి జగాలు చూశారు. చూస్తూ వాళ్ళు వచ్చే ప్రదేశంలో స్నానఘట్టాలు కూడా చూస్తున్నారు. అంటే స్నానఘట్టాలు అంటే అక్కడ జనసాంద్రత ఉన్నట్టు, స్నానఘట్టాలు అంటే జనాలు ఉన్న చోట స్నానం చేసేది. ఆ స్నానఘట్టాలకు ఉండే మెట్లు కూడా ఎలా ఉన్నాయంటే వైడూర్య మణులతోటి నిర్మితమై ఉన్నాయన్నమాట. అంతేగాక కలవలతో నిండి చాలా సుందరంగా కనిపిస్తున్నాయి. ఆ సరస్సులు కూడా దాటుతూ వాళ్ళు ఒక పెద్ద వటవృక్షం ఉన్న చోటికి వచ్చారన్నమాట. ఆ ప్రాంతం, ఆ వటవృక్షం యొక్క గొప్పతనం రేపు చదువుదాం. ఎందుకు ఆ వటవృక్షం గురించి ప్రస్తావించిండు, దాని విశేషం ఏంటో రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. ఇప్పుడు దాకా మనం చదువుకున్న దాంట్లో అలక రీజన్ చూసుకున్నాం. సౌగంధిక ఫారెస్ట్కి వెళ్ళారు. తర్వాత ఈ అలకానంద ఇవి భగవంతుడి పాద పద్మ రజోస్పర్శతోటి అవి పవిత్రమయ్యాయి. భగవంతుడికి సంబంధించిన ఏదైనా కూడా అది అన్నిటినీ ఈ భౌతిక మలినాల నుంచి పవిత్రం చేసే శక్తి కలిగి ఉంటుంది. తర్వాత ఈ దేవతల యొక్క దేవతా స్త్రీలు ఏం చేశారంటే ఈ మైత్రి సుఖాన్ని అనుభవించిన తర్వాత వాళ్ళని ప్రాయశ్చిత్తం చేసుకునేందుకు ఆ పవిత్ర నదుల్లోకి వచ్చి భర్తలతో సహా వాళ్ళు జలకాలాడి స్నానం చేసి బయటికి వెళ్ళిపోతారనమాట. తర్వాత ఎప్పుడైతే వాళ్ళు స్నానం చేశారో అక్కడ ఉన్న ఆ నది జలాలు వాళ్ళ దేహం మీద ఉన్న కుంకుమ కారణంగా పసుపు రంగులోకి మారడము, సుగంధపూరితంగా అవడము, తర్వాత ఆడ ఏనుగులు మగ ఏనుగులు కలిసి వచ్చినప్పుడు స్నానానికి వాటి ఆ శ్వాసనకు ఆకర్షించబడి దాహం లేకుండా ఆ నీటిని తాగడం జరుగుతుంది. తర్వాత ఆ ప్రాంతంలో
ప్రయాణిస్తున్నటువంటి విమానాల గురించి చర్చించారు. విమానాల్ని ఆకాశంతో పోలిస్తే విమానాల్లో ఉండే ఈ దేవతల్ని మేఘాలతో పోలుస్తూ ఆ దేవతా శ్రేణిని మెరుపులతో పోలుస్తూ ఉపమానం చేయడం జరిగింది. తర్వాత అవి చాలా అద్భుతంగా ఉన్నాయి. అట్లాంటి అనేక అద్భుతమైన విమానాలు కైలాసానికి వస్తున్నాయని చెప్పడం జరుగుతుంది. తర్వాత వాళ్ళు ప్రయాణం చేసినప్పుడు దేవతలు కుబేరుడు ఉండే ప్రాంతాన్ని కూడా వాళ్ళు దాటారు. కుబేరుడు ఎవరంటే యక్షులకు రాజు, తర్వాత ఈ దేవతల యొక్క కోశాధికారి. ఆ ఈ ఆ సందర్భంలో సౌగంధిక పుష్పం గురించి అక్కడ ఫారెస్ట్ లో అవన్నీ నిండి ఉండడం, అవే కాక కల్పవృక్షాలు ఉండడము. దీన్ని బట్టి ఏంటంటే మనకు శివలోకంకి కుబేరుడు ఉండే ప్రాంతం సమీపంగా ఉంది. తర్వాత కల్పవృక్షాలనే ఆ కల్పవృక్షాలు భగవంతుడి దయ వల్ల ఆ శివుని ప్రాంతంలో కూడా మనం గమనిస్తామని చెప్తూ, తర్వాత ఈ ఆ ఈ గంధము చెట్ల యొక్క వాసనకు మత్తెలిన ఏనుగులు, అదే రకంగా అక్కడ ఉండే దేవతా స్త్రీలు ఆ యక్ష స్త్రీలు కూడా వాళ్ళు ఈ మైత్రాసక్తి వాళ్ళలో కలుగుతుంది అని చెప్పారనమాట. చెప్తూ ఆ ధామంలో అంటే వైకుంఠ ధామాల్లో, గోలోక ధామాల్లో ఇంతకంటే గొప్ప సౌందర్యంతో నిండి ఉన్నప్పటికీ కూడా వాళ్ళు కేవలం భగవంతుని ధ్యానించడంలో, భగవంతుని కీర్తించడంలో, భగవంతుని సేవలు ఉంటారు కాబట్టి ఇంత అత్యద్భుతమైనటువంటి సౌందర్యపూరితమైన వాతావరణంలో కూడా వారిలో ఎటువంటి వికారాలు ఉండవు. మనం చూసే స్త్రీల కంటే 1000 రెట్ల అద్భుత సౌందర్యం కలిగిన స్త్రీలలో కూడా స్త్రీలు చూసి కూడా వాళ్ళలో ఎటువంటి చలనము ఉండదు అనే విషయాన్ని తెలుసుకుంటూ, ఆఖరికి ఏంటంటే వాళ్ళు స్నానఘట్టాలు చూస్తారు. ఏవైతే స్నానఘట్టాల మెట్లు రత్నాలు వైడూర్యాలతో స్థాపితం చేసి ఉంటాయి, ఆ సరస్సులు చక్కటి తామర పువ్వులతోటి కూడా ఇంకా సుందరంగా ఉంటాయి. అవన్నీ దాటుతూ వాళ్ళొక వటవృక్షం, పెద్ద వటవృక్షాన్ని సమీపిస్తారు అని చెప్తారు. అది ఈ రోజు దాకా మన ప్రయాణం. ఇంకా కైలాసంలో ఇంతదాకా సౌందర్యం చూసాం. ఇక మనం ముందు ఏం చూడబోతాం రేపు తెలుసుకుందాం. హరే కృష్ణ. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతానికి జై. హరే కృష్ణ.